నమస్తే అందరూ మంచుకున్న రానుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు బతుకమ్మ సంబురాలు ధూమ్ధామ్గా నడుస్తున్నాయా అలా మీకెళ్ళి 9 సంధి మన తెలంగాణ ఆడపడుచులు తీరొక్క పూలతోని బతుకమ్మ పండగ అసలు ఏమన్నా చేసుకున్నారా ఆటలు పాటలు మాటలు ముచ్చట్లు అసలు ఎప్పుడు కాదు కన్నాడ చూడాల్సిందే నడువిగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల వారే వా అగో చూస్తురా సద్దుల బతుకమ్మ సంబరాలు ఎట్లా నడుస్తున్నాయో ఊరు వాడ పూల జాతరే పోరి మన ఆడబిడ్డలు మంచిగా కొత్త కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మలను వేర్చి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మురిచిపోయారు. ఇగో ఇట్లా వరంగల్లో చూడుర్రి మన అక్కలు 100,000 మంది ఒక్క జాగలకచ్చి బతుకమ్మ ఆడుతుర్రు. అసలు వీళ్ళను ఇట్లా చూస్తుంటే నాకు 2 కళ్ళు జాలుతనే ఉల్లా. కానీ ఏ మాట కామాటనులా ప్రతి ఏడాది మన కాడ బతుకమ్మ పండుగ ధూమ్ధామ్గా నడుస్తుంది కదా. ప్రతి ఊరు ప్రతి వాడ శంకి లైట్లతోని ఎలిగిపోయేటి ఆడపడుచులు సంబరంగా చేసుకునేది. కానీ తాపజరంతా కలలేనట్టే కొడుతున్నది నాకైతే. మన సర్కారు బతుకమ్మ చీరల ఎగ్గొట్టింది ఈ తాప. ఎంత అన్యాయం ఇది.
ఇక మన చెయ్యి పార్టీ పాలనలా రైతులు ఎంత హరిగోస పడ్డరోలా. అందుకే చాలా ఊర్లలా రేవంత్ సార్కు శాపాలు పెట్టుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా కొత్త కొత్త పాటలు కాయగట్టి మరి బతుకమ్మ ఆడిరు. అమ్మ తోడు చెప్తున్నా, మన ఆడపడుచులకి చెయ్యి పార్టీ మీద కట్టిన పాటలను ఇంటేనైతే రేవంత్ అన్నకు నిద్ర పట్టనే పట్టదు కావచ్చు, గట్ల దూసుకోబోయిర్రు. దసరా పండుగ దగ్గర పడుతుంది కదా, సెలవులు కూడా వచ్చినాయి. సెలవులు లేనోళ్ళు కొలువులకు లీవులు కూడా పెట్టుకున్నారు. మన కాడ పెద్ద పండగ దసరా అంటే ఇక హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణ జనాలు పండగకు సొంతూరుతో పట్టిరు. బస్ స్టాండ్లు రైల్ స్టేషన్ల జనంతో కిటకిటలు ఆడుతున్నాయి. అంతా ఆగమాగం చందనమే. అగో మన పట్నం జనం పల్లెతో పట్టిరు. దసరా కదా మన తెలంగాణలోనే పెద్ద పండగాయే. అందరూ ఊర్ల పండుగ పోతూనే ఉన్నారు. ఏ బస్ స్టాండ్ చూడు, ఏ రైలు చూడు, జనాలు. ఇక పండగ సంబరానికి ఇంటికి పోయేటోళ్లకు ఒక తిప్పలైతున్నది అనుకో. అసలు బస్సులు యాళ్లకు అచ్చుడే లేదు, సరిపోతలేవు. ఇక సందు పండగ స్పెషల్ అనుకుంటా ఛార్జీలు కూడా పెంచిరట. ఎగస్ట్రా వసూలు చేసి పట్టుకపోతురట. రైలు బస్సులల్లా అసలు సీటు దొరుకుడు అటెంక ముచ్చట. కాలు పెట్టే సందు దొరుకుతలేదు. బస్సు కనబడ్డదంటే ఎగబడుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు రోడ్లన్నీ జనంతో కిటకిటలాడుతాయి. కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జాము. అన్నట్టు బస్సుల రైళ్లలో ఎక్కుడు దిగుడు కాడజర పైలముల్లా పండకు ఇంటికి పోవాలన్న తొందరలా ఆగం కావద్దు. ఇగో గిటు చూడుర్రి, చెర్లపల్లి రైల్ స్టేషన్ కాడ ఏమైందో. బండి పోతుంటే ఒక అక్క ఎక్కుదామని చూసింది. ఆగోగో ఎట్లెక్కుతున్నదో చూడు. అవసరమా? అబ్బర బిడ్డ, కింద పడ్డావు కదా, ఇక జర్రంత పట్టాల మీద పడిపోవు. ఇంకా నయం యాళ్ళకు వాళ్ళు వీళ్ళొచ్చి ఆమెను బయటకి గుంజిగా పడిర్రు. అందుకే అంటున్నా, జర ప్రయాణం సంబరంగా చేసుకోవాలి గాని పానాల మీదకి తెచ్చుకోకుర్రి. ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక బస్సు కాకుంటే ఇంకో బస్సు. మా అంటే ఒక పూట ఆలస్యం అవుతుంది కావచ్చు, అంతేగాని పానం కంటే ఏది ఎక్కువ కాదు కదా. అందుకే అంటున్నా. ఇక ఊర్లలో మళ్ళా ఓట్ల జాతర షురు అయింది కదా. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు తారీఖులు కూడా వచ్చినాయి లేవు. మరి ఏ ఎలక్షన్లు ఎప్పుడు పెడుతుర్రు, నామినేషన్లు ఎప్పుడు తీసుకుంటారు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎన్నడున్నాయి, సర్పంచ్ ఓట్లు ఎప్పుడు పెడతారు, ఎన్నికల కోడు ముచ్చటేంది, కార్ఖానేంది, ఏం నడుచుకుందాం రారి కుల్లం కుల్లా. అందరు తయారున్నారు అనులా. ఇక పండగ ఒడిచినాక మళ్ళా మన ఊర్లలో యుద్ధం నడిచేటట్టున్నది కదా. ఓట్ల యుద్ధం ఉన్నది కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. ఇక ఎలక్షన్ సంఘం పెద్ద మేడం ఈ ఓట్ల ముచ్చట చెప్పింది. ఎప్పుడెప్పుడు ఏమేమి ఓట్లుంటాయి, ఏంది కథ గవని చెప్పుకుందాం, వినాలే మీరు. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్ కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. అగనట అంటే ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లుంటాయి. అన్ని ఒకే పారి కాకుండా 3 విడతలలో పెడతారట. అక్టోబర్ 23వ తారీఖు నాడు మండల పరిషత్, జిల్లా పరిషత్ పోలింగ్ ఉంటుందట. మళ్ళీ 4 రోజుల కడమ వాటికి పెడతారు. ఇక నవంబర్ 11వ తారీఖు నాడు ఈ ఓట్లను లెక్క పెడతారు.
ఇక ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ అయిపోయినాక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయోలా అక్టోబర్ 31కి ఒకసారి, నవంబర్ 4వ తారీఖు నాడు ఒకసారి, 8వ తారీఖు నాడు ఒకసారి పోలింగ్ ఉంటుందట. ఇక గ్రామ పంచాయతీ ఓట్లను పోలింగ్ నాడే లెక్కబెట్టి ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిరో చెప్తారు. ఊర్లలో ఏమనుకుంటుర్రో ఓట్లలో చెప్పడానికి రెడీగా ఉన్నారు. సూతలేమా చేయిపాటి ప్రభుత్వం వచ్చినాక ఊర్లన్నీ ఎట్లా పోయినాయో, రైతులు గోసపడ్డరు, ఆడోళ్ళు రోడ్ల మీద పడ్డరు, బళ్ళు చక్కగా లేవు, నీళ్ళు వచ్చిందే లేదు. ఓట్లకు ముందు ఎన్నెన్నో చెప్పిండు రేవంత్ అన్న, అటెంక నా కాడ పైసలే లేవని చెప్పి ఇప్పుడు ఓట్లతో అన్నాయి. గ్రామ పంచాయతీలకు బాకీ పడ్డ నిధులు విడుదల చేసిండట. అంటే ఓట్ల నాడే సార్కు యాదికి వచ్చింది అన్నట్టు. గా మాత్రం జనాలకు తెలియదా, గంత తెలివి తక్కువలని అనుకుంటుర్రా? అయితే పోయిన అసెంబ్లీ ఓట్ల నాడు 420 స్కీములు పెడతా అని చెప్పే కదా, మరి ఆ స్కీములన్నీ బొందల వాడినట్టే. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బాకీ కార్డులని తయారు చేసిర్రు, ఇంటింటికి వంచుతుర్రు. అగర్సే చెయ్యి పార్టీ లీడర్లు మళ్ళా ఓట్ల కోసం మీ ఇండ్లకత్తే గా బాకీ కరెక్ట్ వాళ్ళకు చూయించాలి. చేతనన్న ముచ్చట్లు ఎటువాయని నిలదీయవలసిందే. మరి అంతే కదా, మరి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, ఇప్పుడు మోసపోయినామని జనం అంటుర్రు. మరి ఇట్లా మోసం చేసినందుకు నడిసెంటలో నిలబెట్టాలా అద్దా? వాళ్ళకు బుద్ధి చెప్పాలనా అద్దా? అగో గదే పని మీద ఉన్నారు జనాలు. మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో, పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2,500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000అని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. మన ఆర్టీసీ అండి ఎవరులా సజ్జనార్ అనుకుంటారు, ఇక సజ్జనార్ స్టాప్ వచ్చేసింది, సార్ బదిలీ అయిపోయిండు, హైదరాబాద్ పెద్ద పోలీస్ అయిండు కాదు. ఇక ఇన్నొద్దులు బస్సుల సంగతి చూసుకున్న సజ్జనార్ సారు ఈ ఎండి కుర్చీలకు వెళ్ళి లేచి టాటా చెప్పి బస్సులనే ప్రయాణం కట్టిండు. ఆయనే బస్ స్టాప్ కాడ దిగిండు. మరి సార్తోని మనం కూడా ప్రయాణం చేసి ఇన్నదులు ఎట్లా అనిపించింది, ఏంది కథ, ఇవన్నీ ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. అగో సజ్జనార్ సారు బస్సు కోసం చూస్తూనే ఉన్నాడు కదా, అగో ఆడ సార్, అగో ఈడ నడుచుకుంటూ వస్తున్న మనిషిని ఏర్పాటు చేసిరా, బస్ స్టాప్ కాడ బస్సు కోసం ఎదురు చూస్తాండు. ఎరికే కదా సారు, సజ్జనార్ సార్ వల్ల ఆర్టీసీ ఎండిగా చేసిండు. సోమవారమే లాస్ట్ డ్యూటీ సార్ది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ అయిపోయిండు. ఇక ఆర్టీసీ ఎండిగా లాస్ట్ రోజు కాబట్టి సజ్జనార్ సారు ఇక సాదాసీదా మనిషి లెక్క బస్సులో ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. బస్ స్టాప్ కు బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాడు. అరేవా సార్కు సీటు మంచిగానే దొరికింది. అగో టికెట్ అయిన అచ్చుడుతోనే టికెట్ తీసుకున్నాడు, స్కానింగ్ చేసి పైసలు కొట్టిండు. ఇక అటెంక బస్సులో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్లతోని మాట ముచ్చట పెట్టిండోలా, ప్రయాణం మంచిగా అవుతున్నదా, బస్సులు యాడకచ్చినయ్యా, గీ బస్సులు ఎత్తేస్తాందా, మంచిగానే పోతాన్లా, ఇగో ఇట్లకి ఇవన్నీ అడగవచ్చు సారు.
ఇక ఆఖరి దినం కాబట్టి డ్రైవర్ కు కండక్టర్ కు షేక్ హ్యాండ్లు ఇచ్చి బస్సు దిగి ఇక కొత్త డ్యూటీకి పోయిండులా గిట్లా. చూసిరు కదా గిదే ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.